టీ20 వరల్డ్ కప్ విజయానంతరం భారత్కి అయితే మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. శ్రీలంకపై టీ20 సిరీస్ గెలిచిన టీమిండియా వన్డే సిరీస్ను మాత్రం 0-2తో కోల్పోయింది. అనంతరం కాస్త విరామం తీసుకున్న టీమిండియా మరో సిరీస్కి అయితే సిద్ధమవుతుంది. సెప్టెంబర్ 19 నుంచి స్వదేశంలో బంగ్లాదేశ్తో 2 టెస్టుల సిరీస్ అయితే ఆడనుంది. దీనిలో భాగంగానే తొలి టెస్ట్ మ్యాచ్ అయితే చెన్నై వేదికగా చపాక్లో జరగనుంది. అయితే దీనికి గాను బీసీసీఐ తొలి టెస్ట్కి గాను బంగ్లాదేశ్తో జరిగే మ్యాచ్కి గాను స్క్వాడ్ని అయితే ప్రకటించింది. ఆ స్క్వాడ్ను ముందుగా పరిశీలిద్దాం, తర్వాత ప్లేయింగ్ 11 గురించి మాట్లాడుకుందాం. కెప్టెన్గా రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, శుభ్మాన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, రిషబ్ పంత్, ధ్రువ్ జూరెల్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, ఆకాష్ దీప్, జస్మిత్ బుమ్రా, యష్ దయాల్ ఇలా ఉన్నారు. ఇక ప్లేయింగ్ 11లోకి వెళ్లే ముందు భారత్కు బంగ్లాదేశ్ కఠిన ప్రత్యర్థి ఎప్పటికీ కాదు. స్పిన్కి అనుకూలించే పిచ్ చపాక్ వేదికగా తొలి టెస్ట్ జరగడంతో టీమిండియా మేనేజ్మెంట్ తుది జట్టు ఎంపికలో మాత్రం కొంచెం జాగ్రత్త వహిస్తుందని చెప్పుకోవచ్చు. ఇటీవల లంక చేతిలో వన్డే సిరీస్కి ఓటమి ప్రత్యేక కారణం అంటూ ఏమైనా ఉందా అంటే ప్రత్యర్థి స్పిన్నర్లు మన బ్యాటర్లు సమర్థవంతంగా ఎదుర్కోలేకపోవటమే. దీంతో బంగ్లాదేశ్ని అంత తేలిగ్గా తీసుకోకూడదని జట్టు యాజమాన్యం అయితే భావిస్తుంది. అంతేగాక పాకిస్తాన్పై టెస్ట్ సిరీస్ గెలిచిన కొత్త ఉత్సాహంతో బంగ్లాదేశ్ బరిలోకి అయితే దిగుతుంది. అయితే విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ తిరిగి భారత టెస్ట్ జట్టులోకి రావడంతో తుది జట్టులో మార్పులు చోటు చేసుకుంటాయని చెప్పుకోవచ్చు. ఇంగ్లాండ్ సిరీస్లో ఆకట్టుకున్న సర్ఫరాజ్ ఖాన్ బెంచ్కే పరిమితం కావాల్సి ఉంటుంది. ఇక తొలిసారి టీమిండియాకి ఎంపికైన యష్ దయాల్ అరంగేట్రం కోసం ఇంకొంతకాలం ఎదురు చూడక తప్పదు. బంగ్లాదేశ్తో తొలి టెస్టులో బుమ్రా, సిరాజ్ పేస్ బాధ్యతలు అందుకోవడం పక్కా. ఇక దీంతో దయాల్తో పాటు ఆకాష్ దీప్ కూడా చోటు దక్కని పరిస్థితి అయితే నెలకొంటుంది. అయితే కోచ్ గంభీర్, కెప్టెన్ రోహిత్కు స్పిన్నర్ల ఎంపిక విషయంలో తలనొప్పి ఎదురు కానుంది. రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా తుది జట్టులో ఉండటం ఖాయమని చెప్పుకోవచ్చు. ఇక అసలు సమస్య అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్లో ఎవరిని ఎంపిక చేయాలనేది కొంచెం కష్టమైన విషయమనే చెప్పుకోవచ్చు. అయితే దులీప్ ట్రోఫీలో బ్యాట్తోనూ సత్తా చాటిన అక్షర్ని ఎంచుకునే అవకాశం ఖచ్చితంగా ఉందని నా ఒపీనియన్. అయితే యాజ్ యూజువల్ గా రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ ఓపెనింగ్ చేయడం పక్కా. ఇక 1 గా శుభ్మాన్ గిల్ రానున్నాడు. ఇక విరాట్ కోహ్లీ రానున్నాడు. ఇక సర్ఫరాజ్ ఖాన్కి రెస్ట్ ఇస్తారు కాబట్టి ఖచ్చితంగా కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ బరిలో దిగడం పక్కా. ధ్రువ్ జూరెల్ని ఆడించే అవకాశం లేకుండా పోలేదు. ఎందుకంటే దులీప్ ట్రోఫీలో ధ్రువ్ జూరెల్ చేసిన కీపింగ్ అలాంటిది. అదే కాకుండా మొన్న ఇంగ్లాండ్తో సిరీస్లో ఒక మ్యాచ్ మాత్రం తనే గెలిపించాడని చెప్పుకోవచ్చు. ఇక తనకు గట్టి పోటీ ఉన్నప్పటికీ రిషబ్ పంత్కే ఇంపార్టెన్స్ ఇస్తారని నేను అనుకుంటున్నాను. ఇక తర్వాత అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ స్పిన్ యూనిట్ని నడిపనున్నారు. ఇంకా ఫేస్ బాధ్యతలు వచ్చి జస్మిత్ బుమ్రా, మహమ్మద్ సిరాజే వాడనున్నారు. ఇక ఓవరాల్గా బంగ్లాదేశ్ జరిగే తొలి టెస్ట్ గాను ప్లేయింగ్ 11 ఒకసారి పరిశీలిస్తే రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, శుభ్మాన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, జస్మిత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్ ఇలా ఉన్నారు. అయితే మీ ఒపీనియన్ ప్రకారం బంగ్లాదేశ్తో జరిగే తొలి టెస్ట్కి గాను ప్లేయింగ్ 11 ఎలా ఉంటే బాగుంటుంది అనుకున్నారో కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.